హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలి. ఇవాళ మార్నింగ్ అయితే తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. సో ఇంకా నీ తొందరగా పనులన్నీ ఎందుకు కంప్లీట్ చేసుకున్నా అంటే ఇంకా జొన్న రొట్టె చేద్దామని అనుకుంటున్నాను. నేనే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవడము, ఇంకా ముగ్గేయడము, బాసనలు తోమేసుకోవడము, అన్నం గిట్లా అన్నీ వండేసిన అనమాట. ఎందుకంటే మా మామయ్య మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిండు కాబట్టి ఇంకా వీడైతే పాలు బిస్కెట్ కూడా తినేసిండు. పెద్దోడైతే ఇంకా లేవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ జొన్న రొట్టె కోసం అయితే ఒక 2 చెంబుల వాటర్ పోసి అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే జొన్న పిండి తీసుకుంటున్నా. నేనైతే కొంచెమే చేస్తున్నా, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. తర్వాత కుదిరితే ఇంకొంచెం ఎక్కువ చేస్తా. నాకు జొన్న రొట్టె అంటే చాలా ఇష్టము. మా నాయనమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. రొట్టెలు చేసి ఇట్లా చాటలు ఆరేస్తుండే. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ తినేదాన్ని, ఎందుకంటే నేను ఊర్లోనే ఉన్నా కాబట్టి. మా నాన్నమ్మ అప్పుడప్పుడు చేస్తుండే, ఇంకా నేనైతే బాగా తినేదాన్ని జొన్న రొట్టెలు. వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి కదా అనేసి ఇంకా గ్యాప్లో చిన్నోడికి అయితే ఒక బనానా తినిపించేస్తున్నా. ఇంకా వాడైతే చూడండి బెడ్ మించి కొట్టుకుంటున్నాడని లేస్తలేడు. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, స్కూల్ బ్యాగ్, బాటిల్, లంచ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకురావడానికి డీమార్ట్కి వెళ్దామని అనుకుంటున్నాము, షాపింగ్కి. నీళ్లు కాగిన తర్వాత పిండిలో ఇట్లా మీద పోసుకోవాలి. చపాతి పిండిలాగా అస్సలు కలపొద్దు, రొచ్చుగా అయిపోతుంది. చేయితోని కాలుద్ది కదా, నేను ఇక్కడైతే సరతంతోనే కొంచెం అటు ఇటు కలుపుతున్నా. మేమైతే సరతం అని అంటాము. ఇంకా మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. రొట్టెలు తీసేదాన్ని సరతం అంటారు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే ఈ పిండి తొందరగా రొచ్చుగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి నేనైతే సరతంతోనే అటు ఇటు కలుపుతున్నా. జస్ట్ ఇట్లా వాటర్ పోసి ఇట్లా కలిపి పొడి పొడిగానే వదిలేయాలి. ఆ తర్వాత మనం రొట్టె వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక్కొక్క ముద్ద వేసుకుంటూ చేసుకోవాలి. నాకు ఈ పిండి కలిపే ప్రాసెస్ వరకే తెలుసు. నాకు రొట్టెలు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. చిన్నగా ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ట్రై చేసిన కానీ రాలేదు. మళ్ళీ ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. పర్లేదు, ఫస్ట్ అయితే కొంచెం మందం వచ్చింది, పెద్దగా వచ్చేసిన అనమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం పిండి సైజు తక్కువ పెట్టి మళ్ళీ వేసిన. ఒకసారి ఏమో కొంచెం ముక్క పోయింది, ఆ తర్వాత అన్ని మిగతావన్నీ మంచిగానే వచ్చినాయి. కానీ తొందర వేయాలన్నమాట. ఒక సైడు రొట్టె కాల్చుకుంటూ ఒక సైడు రొట్టె వేసుకోవాలి మనమే. ఏదేమైనా మొత్తం పిండి కలిపే దాంట్లో ఉంటుంది అనమాట. మెత్తగా అయిందనుకో మనం కొట్టుడికి ఆ బండకి అతికిపోతుంది. నేనైతే లైట్గా పిండి వేసుకుంటూ, ఇంకా పిండి చూడండి ఎక్కువ పోగొట్టట్లేను, కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మంచిగా కొట్టిన మస్తు వచ్చినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. జొన్న రొట్టె చాలా హెల్దీ. అప్పట్లో ఇవి తిని గట్టిగా ఉన్నారనమాట, స్టాండర్డ్గా ఉన్నారు. ఫస్ట్ చేయితోని రావట్లేవు అనేసి ఇట్లా సరతం పెట్టి రొట్టెని ఫస్ట్ అటు ఇటు అన్న తర్వాత ఈజీగా వచ్చినాయి అనమాట. అట్లా కూడా ట్రై చేసిన మళ్ళీ.
చెప్పడం మర్చిపోయినా, రొట్టేసిన తర్వాత రొట్టె పైన వాటర్ చల్లుకోవాలి, లేకపోతే ఒక మంచి బట్ట పెట్టి ఇట్లా వాటర్తో తుడ్చాలన్నమాట. అప్పట్లో అట్లనే కాలుస్తుండే. ఇంకా బండ అయితే కడిగేసుకోవాలి, మొత్తం క్లీన్ చేసుకోవాలి. రొట్టెలు అయితే అది ఒక్కటే ఉంది ఇంకా లాస్ట్. ఇంకా దాన్ని కూడా కాల్చి పక్కకు పెట్టేసి ఇంకా అక్కడ చుట్టూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయాను అనమాట. మా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిండు. ఇంకా ఈవినింగ్ 5:35 వరకే వస్తా అని చెప్పిండు. షాపింగ్కి వెళ్దామని చెప్పిన. ఇంకా తర్వాత మా అత్తమ్మ అయితే బనీన్లు తీసుకుందనమాట. పెద్దోడికి 3 వచ్చినాయి, 100 రూపీస్ అంట సెట్ మొత్తం. చిన్న పిల్లలవి బట్టలు అమ్మడానికి ఒక అతను వస్తాడు. మా అత్తమ్మ మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి అతని దగ్గరనే చెడ్డీలు, కుల్లాలు అట్లాంటివి తీసుకుంటూ ఉండేది. సో ఇంక ఇప్పుడైతే బనీన్ల స్టేజ్కి వచ్చేసింది అనమాట. 100 రూపీస్ అంట ఈ బనీన్లకి. క్వాలిటీ బాగున్నాయి. ఇంకా నేను పిల్లలకి తినిపించేటి వీడియోస్ పెట్టట్లేదని పిల్లలకి తినిపించట్లేదని అనుకోవద్దు. ఎందుకంటే అత్తమ్మ చూసుకుంటుంది. నేను వీడియోస్ తీసుకునే వరకు, నాకు పనులు చేసుకొని నేను తినే వరకు కొంచెం లేట్ అయ్యిద్ది అనమాట. ఇంకా నేనైతే జొన్న రొట్టె తినేస్తున్నా. సో ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ అన్నం కూడా తినేసినాము. పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు. ఇంకా రేపు టిఫిన్ కోసం అనేసి నేనైతే మినపప్పు నానబెట్టి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసిన. ఇంక 7:30కి వెళ్ళినాం అనమాట. మా బావ 5:30కి వస్తా అని చెప్పిండు. ఇంకా మేము 7:30కి వెళ్ళినాము. ఇంటి దగ్గర కాఫీ తాగి ఇంకా పిల్లలకి సర్ది, పెద్దోళ్ళు ఒక్కనే తీసుకొని వచ్చిన షాపింగ్కి అయితే. ఇంకా చిన్నోడైతే అత్తమ్మ దగ్గర ఉన్నాడు. ఇంకా ఇంకా బ్యాగ్ వద్దు, లంచ్ బాక్స్ వద్దు, బాటిల్ వద్దా? మరి జేసీబీ లారీ ఇవే అడుగుతున్నా. ఎక్కడ చూడు లంచ్ బాక్సెస్, బాటిళ్ళు, బ్యాగులు ఇవే తీసుకుంటున్నారు పేరెంట్స్. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. మా కనిష్కి అయితే వాడు వచ్చిన పని కాకుండా మిగతా అన్నీ కావాలంటున్నాడు. కార్ కావాలి, జేసీబీ కావాలి, బాల్ కావాలి. వాడికి ఏది కలర్ఫుల్గా కనిపిస్తే అవన్నీ కావాలంటాడు. తమ్ముడికి ఇది బాటిల్, నీకు కాదు. ఇంకా బాక్సెస్, బాటిల్స్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా బ్యాగ్ అయితే వీడికి ఏది సెట్ అవుతుందా అని చూస్తున్నాము. ఎందుకంటే మరీ పెద్దగా ఉందనుకో ఆ బ్యాగే పెద్దగా అయిపోతుంది వాడికంటే. అట్లానే బ్యాగులు చూస్తున్నాము. బ్యాగు, లంచ్ బాక్సెస్, బాటిళ్ళు, ఇంకా టీషర్ట్స్ డైలీ వేర్కి వేయడానికని తీసుకున్నాము. వీడియో నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.